నవంబర్ 27 దేవుని వాగ్దానం. నేను నీ శరణుజొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. కీర్తనలు 25:20. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృపలో మనమందరం మరొక నూతన దినం కలిగి సంతోషించటానికి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ప్రభువుని కలిగి ముందుకు వెళ్ళడానికి మనము ఎంతో గొప్ప ధన్యతలోనికి వెళ్తూ ఉన్నాం. అడ్వెంట్ కాలంలో ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. ఈరోజు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి, ప్రభు యొక్క చిత్తంలోనికి మనం వెళ్ళటానికి దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే ప్రభువుని కలిగి ముందుకు వెళ్తారో అలాంటి వారు ఎన్నడూ కూడా సిగ్గునందరు. ప్రభు ఇచ్చేటువంటి అద్భుతమైన వాగ్దానం. చాలాసార్లు మనము అనుకున్న పనులు చేయకపోవడం వలనో లేక ఇంకా ఇతరితర కారణాల వలనో సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అది నీ ఉద్యోగం చోట కావచ్చు, వ్యాపారం చోట కావచ్చు, పని చేయి చోట కావచ్చు, సేవలో అయ్యుండొచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు. ఏదైనా కానీ కొన్ని సందర్భాలు మనలను సిగ్గుపరిచేవిగా మన ముందు కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభువుని నువ్వు శరణుజొచ్చి ఆయనను నిజంగా ఆధారము చేసుకుని ఆయన మీద ఆనుకున్నప్పుడు నిన్ను ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపడనీయడు. ఇది దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. సిగ్గుపడవలసినటువంటి అవసరత కానీ, అలాంటి సిచ్యువేషన్ కానీ, పరిస్థితి కానీ దేవాతి దేవుడు ఎన్నటన్నిటికీ తీసుకొని రాడు. ఈరోజు ప్రభువులో మీరందరూ కూడా ఆశీర్వదింపబడిన జనాంగంగా, దేవుని పరివారిగా, దేవుని యొక్క బిడలగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి ప్రభుని కలిగిన వారంగా, ఆయన శరణుజొచ్చే వారంగా ఉండాలి. తత్ఫలితం ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపలో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ శరణుజొచ్చు ప్రజలను నువ్వు ఎన్నడూ సిగ్గునొందనీయవు. బిడలను దీవించండి, ఉన్నతంగా ఉంచండి, తలగా ఉంచండి. వారి పరిస్థితులన్నీ తొలగి సంతోషంగా ఉన్నట్లు సహాయం చేయండి. అడ్వెంట్ దీవెనలు బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, వారు ఏ కార్యాలు చేయాలని ఆలోచిస్తున్నారో వాటన్నిటిలో విజయం దయచేయండి. నేటి జన్మదినము చేసుకుంటున్నటువంటి బిడలు, నేడు వివాహ దినములు జరుపుకుంటున్న బిడలు, ఇంకా విశేషమైన దినములు ఎవరైతే జరుపుకుంటున్నారో వారందరినీ దీవించండి. తమ తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. ఈ దినమంతా నీవే తోడే ఉండి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.